మేడిగడ్డ 7వ బ్లాక్ పునర్నిర్మాణము రిపేర్లు చేసిన ఇంకా ఆ బ్యారేజ్ పనికి రాదా? కొత్తది కట్టడం అనివార్యం కానున్నది. లేదంటే దిగువ ప్రాంతం ముప్పు తప్పదా? ఎన్డీఎస్ఏ నిపుణులు చేసి సిఫారసు అదేనా? నేడో రేపో రాష్ట్రానికి చేరున్న తుది నివేదిక. ఇరిగేషన్ అధికారులతో ఆసక్తికర చర్చలు స్టార్ట్. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో మేడిగడ్డలో ఉన్నటువంటి 7, 8కి సంబంధించి 6 ఈ 3, 4 బ్లాక్లు అయితే ఏవైతున్నాయో ఇవి పనికి రావు. క్లియర్గా ఇవేదో దాగుడు మూతల దండా కోరనట్టు కాదు. సో క్లియర్గా అర్థమైపోయింది. రేపో మాపో నివేదిక కూడా రాబోతుంది. కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి కూడా సంతకం పెట్టేసారు. సో ఖచ్చితంగా రేపో మాపో రాబోతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి సో అది వస్తే కనుక ఆ బ్లాకులు మళ్ళీ కట్టాల్సింది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎక్కడ ఉండే అది వార్త పోయింది. ఆ బ్లాకులు మాత్రం పునర్నిర్మించాల్సింది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అవి అయిపోయింది, దాని కథ పనికిరాదు. ఇక్కడ చూడు, రిపోర్ట్పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంతకం పెట్టినట. 1 కాదు 6, 8 బ్లాకులను మళ్ళీ కట్టాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ ఒక్కటే మళ్ళీ కడితే సరిపోద్దా? పక్క ఉన్న బ్లాకులను మళ్ళీ కట్టాల్సిందేనా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సో ఎన్డీఎస్ఏ తన తుది నివేదికలో అదే అంశాన్ని పేర్కొన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. 7వ బ్లాక్తో పాటు 6, 8 బ్లాకులను మళ్ళీ కట్టాలంటుంది. ఫైనల్ రిపోర్ట్లో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. మనం చెప్పింది ఇదే ముచ్చట. మనం చెప్పిన ముచ్చట ఇదే. ఇది కాని పని, అది అయిపోయింది. 6, 7, 8 ఈ 3 బ్లాకులు కట్టాల్సిందే. ఏదో పేక మేడలు కట్టినట్టో అగ్గిపెట్టెల మేడలు కట్టినట్టో అది కట్టడం జరిగింది అనేది క్లియర్గా చెప్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. సో పేక మేడలు ఎంతసేపు నిలబడతాయి? అగ్గిపెట్టెలతో ఎన్ని అంతరస్తాలు కట్టి ఎంతసేపు నిలబడుతుంది? గాలి వస్తే ఊడిపోతుంది. కుక్క తుక్క ఊపితే కూలిపోయినట్టుగా ఇలా 7, 8, 6 ఈ 3 బ్లాకుల పరిస్థితి కూడా గంతేనట. ఇవి అట్లా ఉంచుతామంటే రేపొద్దున వరద ఉధృతి పెరిగి నీళ్ళు కనుక వస్తే ఇట్లా తగిలితే తక్కువని కూలిపోతుంది. సో ఖచ్చితంగా 3 పిల్లర్లకు సంబంధించి అవి 3 ఖచ్చితంగా మళ్ళీ నిర్మించాల్సింది అనేది ఆ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి. సో ఎన్డీఎస్ఏ కూడా తుది నివేదిక ఇవ్వబోతుందట. ఇప్పటికే సంతకం అయిపోయింది. ఇక తెలంగాణకు అఫీషియల్గా వస్తే అప్పుడు అర్థమవుతుంది మనకు, ఓకే ఇవి కట్టాల్సిందేరా బాబు అని. సో మళ్ళా తెలంగాణ ప్రజల సొమ్ము ఇక బూడిదలో పోసిన పన్నీర్ లెక్కనే ఇక మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు కావాలి వీటికి కట్టాలంటే. సో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి తెలంగాణ ప్రజలు ఇలా బాధ్యులయ్యారు. తెలంగాణ ప్రజలు ఇలా ఆగమవుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తోంది. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో కూడా ఏం పెద్దగా మనకు వార్తలు కనిపించడం, అంతా రైతులకు సంబంధించినటువంటి వార్తలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. హరీష్ రావుకు సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణకు అన్యాయమే బాబు చెప్పే సమన్యాయం. 2 కన్నుల సిద్ధాంతం మర్మం ఇదే. నాడు ప్రాజెక్టుని అడ్డుకున్నది, నేడు నీటిని అక్రమంగా తరలిస్తున్నది బాబే. కేంద్రంలో ఉన్న పలుకుబడితో కుట్రలు, బాబుకు వత్తాసు పలుకుతున్న కేంద్రం. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు జగన్ ఇద్దరిది ఒకటే బాట. రేవంత్కు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ఏ అంటూ హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం, నిర్లక్ష్యం, బీజేపీ పక్షపాత ధోరణి వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది. రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఢిల్లీని చూస్తే రేవంత్కు భయం, చంద్రబాబు పట్ల గురుదక్షిణ. దీంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదంటూ హరీష్ రావు చెప్తున్నాడు. తెలంగాణకు అన్యాయం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సమన్యాయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం లేదంటూ కేంద్రానికి లేఖ రాయాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు జగన్ ఇద్దరిది ఒకటే బాట అని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ అని అంటూ స్పష్టం చేశారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు చేసిన ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లను మాత్రమే తీసుకెళ్లానని, తెలంగాణ ఏపీ తనకు 2 కన్నలాంటివంటూ 2 రాష్ట్రాలకు సమన్యాయం జరగాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా హరీష్ రావు ఖండించిండు. సరే, హరీష్ రావు ఖండించిండో ఏం చేసిండో పక్కన పెడితే ఇలా బాబు జగన్ ఇద్దరు ఒకటే దొందుకు అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మరి గతంలో జగన్తో అలాయి బలాయిగా ఉండి ఆంధ్రప్రదేశ్ పోయి చేపల కూరలు, రొయ్యల కూరలు తినొచ్చింది ఎవరు? గతంలో 811 టీఎంసీలకు గాను 299 టీఎంసీలకు ఒప్పందం కుదుర్చుకున్నది ఎవరు? గుడ్డిగా సంతకాలు చేసి నీళ్ళు తీసుకుపోయి ఏమన్నా ప్రాజెక్టులు కట్టుకోని అన్నది ఎవరు? సో గత కృష్ణానది నీళ్ళ వాటాల గురించి చక్కగా ఒప్పందం చేసుకోలేనటువంటి గత ప్రభుత్వం ఇలా గోదావరి నీళ్ళ గురించి, చంద్రబాబు గురించి, రేవంత్ రెడ్డి గురించి, కేంద్రం గురించి మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డికి కేంద్రం అంటే భయం అట, బాబు అంటే బాబుని ఎదిరించే దమ్ము ధైర్యం లేదట. పోనీ మీకున్నది కదా,
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మాజీ మంత్రి హరీష్ రావు గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేంద్రాన్ని ఎదిరించేద్దాము, ఇటు బాబుని ఎదిరించేద్దాము, జగన్ను కడిగేసేద్దాము, మీకు కుదరదు కదా, ఢిల్లీకి పోయి లొల్లి పెట్టుర్రి. లేకపోతే గోదావరి కృష్ణా జలాల కాడ పోయి మీ యొక్క నిరసనని వ్యక్తం చేయరి. కృష్ణా నది దగ్గర కనుక వీళ్ళు పోయి నిరసన వ్యక్తం చేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పొట్టు తరిమి కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 70% ఇవాళ కృష్ణానది పరివాహక ప్రాంతంతో తెలంగాణలో ఉంటే 70% వాటర్ రావాల్సి ఉంటే ఇలా 30% వాటనేమో తెలంగాణకు వచ్చి 70% వాటనేమో ఆంధ్రాకు పోయింది. ఇలా 299 టీఎంసీలు మనం వాడితే 512 600 టీఎంసీలు ఏమో ఆంధ్ర వాడుకుంటున్నది. తెలంగాణలో నిర్మించాల్సినటువంటి నిర్మాణాలను గత ప్రభుత్వం చేయక నిర్మించినటువంటి కాళేశ్వరం ఏమో ఆగమాగం చేసి అందులో నీళ్లు పెట్టలేము, అట్లా అని చెప్పి నీళ్లు లేకుండా దాన్ని ఖాళీగా ఉంచలేము. ఇలా సీతారామ ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే సమ్మక్క బ్యారేజ్ సంబంధించి కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా నిర్మాణాలు జరగాల్సి ఉన్నాయి. దాదాపు 5-6 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. సో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కనుక నిర్మిస్తే గోదావరి నది మీద, సో తెలంగాణకు కావాల్సిన నీళ్ళు, రావాల్సిన నీళ్ళు అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఎట్లుంది పరిస్థితి అంటే మీకు కుల్లా చెప్పాలంటే, ఇలా ఒక బావి ఉన్నదనుకో, ఆ బావిలో ఇద్దరు అన్నదమ్ములకు వాటా సరిసమానం తీసుకోవాలంటే ఇలా పక్క రాష్ట్రమైనటువంటి ఏపీకేమో ఆ బావిలో నీళ్ళని తీసుకుపోయి ఇంట్లో స్టోర్ చేసుకోనికే పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి, 4-5 బిందెలు ఉన్నాయి. వాళ్ళు స్వేచ్ఛగా బావిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకుపోయి ఆ డ్రమ్ములలో అక్కడటువంటి బిందెలలో స్టోర్ చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ అయినటువంటి మనకు ఇంట్లో గిన్నెలు లేవు, చెంబులు లేవు, ఇక డ్రమ్ములు లేవు. ఏడ తెచ్చి పోసుకుంటావు, ఇల్లు తలుపులు పెట్టి పోసుకుంటావు నీళ్ళు. అట్లున్నది ఇలా పరిస్థితి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, సో గోదావరి నీళ్ళు మన దగ్గర నుంచి కిందికి పోయి సముద్రంలో కలుస్తాయి. గోదావరి నీళ్ళు మొదటగా వాడుకోవాల్సింది మనం, అంటే వాడుకోవాల్సింది మీన్స్ ఒక మనం బ్యారేజీలోనో లేకపోతే ప్రాజెక్టులో నిర్మించుకొని అక్కడ స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసుకున్నటువంటి నీళ్లను మన తెలంగాణ ప్రజల రైతాంగానికి మన మాగాణిలలో పంటలు పండించుకొని ఉపయోగించుకోవాలి. ఈ స్టోర్ చేసుకోనికి మన దగ్గర ప్రాజెక్టులు లేవు కదా. పక్క రాష్ట్రపోడు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు గత 10 ఏళ్ళు కట్టుకున్నాడు, మనోడు సంధించాడు కాబట్టి. ఇంకా బంకచెర్ల కట్టుకుంటా, బంకచెర్లకు మొత్తం కూడా గోదావరి నీళ్ళు తీసుకుపోయి స్టోర్ చేసుకొని పెట్టుకుంటా, వేస్ట్గా పోతున్న నీళ్ళనే వాడుకుంటా కదా అంటున్నాడు. సో మన దగ్గరనేమో స్టోర్ చేసుకోనికే ఇక గిన్నెలు లేవు, చెంబులు లేవు అన్నట్టుగా, డ్రమ్ములు లేవు, ఏం లేవు అన్నట్టుగా, ఈ ప్రాజెక్టులు లేవు, కాలువలు లేవు, ఏం లేవు. ఇక మనమేనా స్టోర్ చేసుకుంటాం, దొరికిందే సందు దోసుకుపోదామని పక్క రాష్ట్రపోడు ఎదురు చూస్తూ ఉన్నాడు గోతికాడి నక్క లెక్క. ఆడ కృష్ణా జలాన్ని ఆగమాగం పట్టుకుపోయి 70% వాటాను వాళ్ళు వాడుకుంటున్నారు, 30% మనకు పాడేస్తున్నారు బిచ్చగాళ్ళ లెక్క. ఆ 30 కూడా మనం వాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే కాళేశ్వరం కథ కట్టిన ప్రాజెక్టులని కుక్క దొప్పితే ఊడిపోయినట్టుగా ఆగమాగం ఉన్నాయి. ఇక హరీష్ రావు ఏమంటాడు, లడాయి అంటాడు, లొల్లి అంటాడు. ఇక బుడుబులు కల లొల్లి ఈయనే పెడతా ఉన్నారు. కానీ ఢిల్లీకి పోయో లేకపోతే కృష్ణా జలాల కానో గోదావరి కానో లొల్లి పెడితే I6 ఏమైనా అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మరి దీన్ని నిమ్మకు నీరెత్తినట్టుగా చూసి వ్యవహరిస్తే కాదు. గత ప్రభుత్వం చేసిన తప్పు కనుక చేస్తే భవిష్యత్తు తరాలకు నీళ్ళు లేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో తెలంగాణ ఎడారిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో చూద్దాం మరి ఎంతవరకు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, జలశక్తి శాఖ మంత్రిని కలుస్తూ ఉన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని, వాళ్ళకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్టులు కట్టుకునేంత వరకు జర ఆగాలి, మమ్మల్ని చూసి చూడనట్టుగా వదిలేయాలి. అవసరమైతే మాకు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి బాబు గారు దయచేసి మా ప్రాజెక్టులకు మీరు సహకరించి మీరు కూడా మాట్లాడాలని చెప్తా ఉన్నారు. కాబట్టి రిక్వెస్ట్గా పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రిక్వెస్ట్గా ఓపికగా ఉంది. కాబట్టి ఈ ఓపిక నశిస్తే ఇక బ్లాస్టింగ్ను మరి ఆంధ్రప్రదేశ్ తట్టుకుంటుందా లేదా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ అప్పుడు మరి అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్రతిపక్ష నాయకులు, ఎంపీలు ఢిల్లీలో పోయి గలవిప్పరికి మద్దతు ఇస్తారో గప్పుడు చూడాలి. హరీష్ రావుకి ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈ ఉత్తమ ముచ్చట్లని మరి పోరుకు పోయినప్పుడు, యుద్ధానికి పోయినప్పుడు, నిరసనకు పోయినప్పుడు తెలియజేస్తారా, లేకపోతే ఉత్తగానే ఇప్పుడు మాత్రమే ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారా, మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది మొత్తం మీద అయితే మనకు ఇవాళ అన్ని దినపత్రికల్లో చూస్తాం. మనం ప్రధానంగా మనకు దినపత్రికల్లో కనిపిస్తున్నది వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి క్యాబినెట్ భేటీ కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఇక ఏపీ వాటాకు తెలంగాణ వాటాకు సంబంధించిన నీళ్ళ పంచాయతీ కావచ్చు, ఎస్ఎల్బీసీ టన్నెల్ కావచ్చు, కాంగ్రెస్లో బీసీల రాజాధిపత్యం కోసం రెడ్ల వర్సెస్